బైబిల్ ఫ్యాక్ట్స్ తెలుగు వీక్షకులందరికీ సర్వశుభములు తెలియజేస్తున్నాం. ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి ఎలీషా గురించి. కర్మేలు పర్వతంపై ఏలియా యెహోవానే నిజమైన దేవుడని, ఆయన చూడగలడని, మాట్లాడగలడని, ప్రార్థన ఆలకించగలడని, ఆ ప్రార్థనకు బదులు కూడా ఇవ్వగలడని సర్వజనులకు నిరూపించిన తరువాత ఆ జరిగిన విషయాలు బయలు ప్రవక్తలను పోషించుచున్న యెజబెలుకు తెలిసింది. యెజబెలు అహాబు భార్య, సీదోనీయుల రాజకుమారి. హీనమైనటువంటి మనస్తత్వము, బుద్ధిహీనమైనటువంటి భక్తి క్రమం ఈమెది. యెజబెలు ఏలియా చేసినదంతయు విని ఆవేశంతో ఊగిపోతూ, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణంను వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయునుగాక అని శపథం చేసింది. అది విన్న ఏలియా తనను కాపాడుటకు దేవుని సన్నిధి తనతోనే ఉన్నదన్న విషయమును మరచి ప్రాణభయంతో దేవుని పర్వతమను హోరేబు దగ్గరకు వచ్చి దాక్కున్నాడు. అప్పుడు యెహోవా దేవుడు, ఏలియా, నీవిచ్చట ఏమి చేయుచున్నావని అడుగగా, ఏలియా, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. మీ కొరకు నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూస్తున్నారని చెప్పెను. ఏలియా తన స్థైర్యంను కోల్పోయిన విషయాన్ని గమనించిన దేవుడు, అయితే నీవు వెళ్ళి నీ కుమారుగా ప్రవక్తగా ఉండుటకు షాపాతు కుమారుని అభిషేకించమని చెప్పాడు. ఏలియా దేవుడు చెప్పినట్లే అబెల్మహోలా వాడైన షాపాతు కుమారుణ్ణి వెతికి పట్టుకున్నాడు. అతనే ఎలీషా. ఎలీషా అంటే దేవుడే రక్షణ అని అర్థం. ఇతడు ఆస్తిపరుడు. దేవుడు ఎలీషాను ప్రవక్తగా అభిషేకించక ముందు ఎలీషా మనకు వ్యవసాయదారునిగా కనిపిస్తారు. ఎలీషా వ్యవసాయానికి 12 అరకల ఎడ్లు వాడేవారు. అంటే ఆ రోజుల్లో ఒక అరక ఎడ్లతో సుమారు 10 ఎకరాల సాగు చేసేవారని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అలా చూసినప్పుడు ఎలీషా 12 అరకల ఎడ్లతో సాగు చేస్తున్నాడు. అంటే అతనికి అప్పట్లోనే 120 ఎకరాలకు పైగా సాగు భూమి ఉండేది అని అర్థమవుతుంది. ఇది ఎలీషా గారి ఆస్తిలో పరిచయ భాగం మాత్రమే. ఏలియా ఎలీషాను చూసి తన పై దుప్పటిని అతని మీద వేసెను. అది గమనించిన ఎలీషా వెంటనే ఏలియాను గుర్తుపట్టి పరిచర్య కొరకైన తన పిలుపును గ్రహించి ఏలియాతో ఇలా అన్నారు, కొంచెం అనుమతి ఇవ్వండి, నేను నా తల్లిదండ్రులకు వీడుకోలు చెప్పి వచ్చేదను అని. అలా తల్లిదండ్రులకు వీడుకోలు చెప్పుటకు వెళ్ళిన ఎలీషా వెళ్తూ వెళ్తూ తన అరకల ఎడ్లను తీసుకొని పోయి అక్కడికక్కడే వధించి జనులను పిలిచి వారికి చక్కని విందు చేశాడు. ఎలీషా ఇలా చేయడానికి గల కారణం ఏమిటి అంటే, భవిష్యత్తులో ఏ కారణం చేతనైనా పరిచర్య విడిచి వచ్చి తన పాత వ్యవసాయం చేయకుండా ఉండేందుకు ముందుగానే తన పాత జీవనోపాధిని సమూలముగా తనే నాశనం చేశాడు. ఆ తరువాత ఎలీషా ఏలియా గారి అడుగుల్లో అడుగులు వేస్తూ పరిచర్యను కొనసాగించాడు. ఏలియాతో ఎలీషా సుమారుగా 8 సంవత్సరాలు కలిసి పనిచేశారు. ఆ తర్వాత యోర్దానుకు అవతల అగ్నిరథంలో ఏలియా కొనిపోబడినప్పుడు ఏలియా అభిషేకం పొందుకున్న ఎలీషా దేవుని కృపలో అనేక అద్భుత కార్యములు చేశారు. అవన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఉంటాయి. వాటిలో కొన్ని తెలుసుకుందాం. ఎరికోలోని ఉప్పు నీటిని మంచినీటిగా మార్చటం, బేతేలులో ఎలీషాను అపహాస్యం చేసిన బాలురను ఎలుకబండ్లు సంహరించటం, మోయాబీయులపై విజయాన్ని ముందుగానే ప్రవచించటం, ఆపదలో ఉన్న ఒక విధురాలి ఇంట నూనె విస్తారముగా ఉబ్బుకున్నట్లుగా దీవించటం, షూనేమీయురాలికి కుమారుడు కలుగునని ముందుగానే చెప్పటం, ఆ తరువాత సుమారుగా హఠాత్తుగా చనిపోగా ఆ బాలుని తిరిగి బ్రతికించటం, విషపూరితమైనటువంటి కూర నుండి మరణము కాని ఏ అపాయము కానీ శిష్యులకు కలగకుండా కాపాడటం, 20 యవల రొట్టెలతో 100 మందికి తృప్తిగా భోజనం పెట్టడం, కుష్ఠరోగంతో బాధింపబడుతున్న నయమానుకి స్వస్థత కలుగటం, గెహాజీకి కుష్ఠరోగం వచ్చినట్లుగా శిక్షించటం, నీటి మునిగిన గొడ్డలి పైకి తేలి వచ్చినట్లుగా చేయటం, విరోధి అయిన సిరియా రాజు రహస్య దురాలోచనలను అందరికీ తెలియజేయనట్లుగా చేయటం, దేవుని సేవకుల చుట్టూ ఎప్పుడూ ఉండే దేవుని సైన్యంను శిష్యులు చూచినట్లుగా వారి మనోనేత్రాలు తెరవటం, షోమ్రోనుకు కలుగు గొప్ప విడుదల గురించి ముందుగానే ప్రవచించటం, సిరియా రాజు బెన్హదదు మరణం గురించి, అహాబు ఇంటి నాశనం గురించి ముందుగానే ప్రవచించటం, ఇలా మరెన్నో అద్భుత కార్యములు ఎలీషా గారు చేశారు. మొత్తం ఎలీషా 60 సంవత్సరాలు దేవుని కొరకు పరిచర్య చేశారు.
ఎలీషా యెహోరాము, యెహూ, యెహోయాహాజు, ఏవాషు అను ఇశ్రాయేలు రాజుల ఏలుబడిలో ప్రవచించారు. ఇది సుమారుగా క్రీస్తుపూర్వం 852 నుండి 798 సంవత్సరాల మధ్య కాలం. అటు తరువాత ఎలీషా మరణించి సమాధి చేయబడెను. ఎలీషా సమాధి చేయబడిన 1 సంవత్సరం తరువాత కొందరు మరణించిన ఒకరిని తీసుకువచ్చి ఎలీషా సమాధిలో ఉంచగా ఎలీషా గారి ఎముకలు ఆ మృతదేహమునకు తగిలిన వెంటనే అతను తిరిగి బ్రతికెను. మరణించిన తర్వాత కూడా ప్రజలకు మేలుకరముగా అద్భుతములు చేసిన ప్రవక్తగా ఎలీషా గారిని ఇక్కడ మనం చూస్తాం. ఎలీషా గారి పరిచర్య గురించి యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడటం మనం లూకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనంలో చూస్తాం. ఎలీషా ఏలియా గారి ఆత్మలో రెండింతలు పొందుకొని ఏలియా గారి కంటే రెండింతల ఆవేశంతో, ఏలియా గారి కంటే రెండింతల రోషముగా, ఏలియా గారి కంటే రెండింతల అధిక కాలం మరియు ఏలియా గారి కంటే రెండింతల అధికమైన అద్భుత కార్యములతో దేవుని కొరకు పనిచేశారు. అట్టి రీతిగా దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.